హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం. చాలా మంచిగానే చెప్పాలి. వీడియో స్టార్ట్ చేశాను నేను, ఎందుకో అంటే గ్యాప్ వచ్చింది 10th అండ్ మధ్య బెంగళూరు వెళ్ళాను. సో అట్లా వేసినా కాబట్టి ఇప్పుడు ఫైనల్లీ వచ్చేసాం అనమాట మళ్ళీ వ్లాగ్స్ తోటి. ఇప్పుడైతే నాకు ప్రెజెంట్ కాల్ చేసింది అండ్ మీకు తెలుసు వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంటుందో నా వాయిస్ వస్తుంది లేదా నాకైతే తెలియదు, బట్ బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వస్తుంది. ఎక్కడున్నా మెయింటే అనుకుంటారా? మేమైతే ఇప్పుడు బేగంపేట్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మేమైతే ప్రెజెంట్ ముంబై వెళ్తున్నాం అనమాట ఒక చిన్న పని మీద. సో ఇప్పుడైతే మేము బేగంపేట్ రైల్వే స్టేషన్కి వచ్చాము. నేనైతే 10 years ట్రైన్ ఎక్కాను, ఆల్రెడీ బెంగళూరు వెళ్ళాను. సో నాకేమంత ఎగ్జైట్మెంట్ లేదు, బట్ ముంబై వెళ్తున్నాను ఎగ్జైట్మెంట్ ఉంది. మా మమ్మీ అయితే 10 years తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు మళ్ళీ ట్రైన్ ఎక్కుతుందని మా మమ్మీ ఎగ్జైట్మెంట్ ఉంది. సో ఇప్పుడైతే మీకు మొత్తం బేగంపేట్ రైల్వే స్టేషన్. సో ఫ్రెండ్స్ వచ్చేసాం అనమాట బేగంపేట్ రైల్వే స్టేషన్కి. అయితే తెలుసు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు. బేగంపేట్ రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చామో ఆఫ్టర్ ఇయర్స్ అనే చెప్పాలి. మేమందరం కలిసి మళ్ళీ ట్రైన్ ఎక్కి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా, చాలా డిఫరెంట్ వైబ్ ఉండే ఆ రోజు అయితే. చాలా మమ్మీ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండే 10 years తర్వాత ట్రైన్ ఎక్కానని. మా డాడీ వాళ్ళు అయితే అటు ఇటు తిరగడం. చూడండి మా లగేజ్ ఎంత ఉందో. మేము ఇంతమంది ఉన్నాం, 4 bags. అండ్ చూడండి ఇదిగోండి మా ఫ్యామిలీ అనమాట. అండ్ ఇప్పుడు అక్కడి నుంచి శతాబ్ది ఎక్స్ప్రెస్ వస్తుందన్నమాట, పూణే నుంచి వస్తుంది అది. సో ఇప్పుడు అది సికింద్రాబాద్ వెళ్తుంది. అది నాన్న క్యాప్చర్ చేశారనమాట ట్రైన్ని. చూడండి సో ఫ్రెండ్స్ చూడండి మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఆఫ్టర్ ఒక 15 minutes డిలే తర్వాత వచ్చిందనమాట ట్రైన్. యాక్చువల్లీ మాది 3కి అయితే 3:15కి వచ్చింది. సో చూడండి ట్రైన్ అయితే మాదైతే యాక్చువల్లీ మా రిజర్వేషన్స్ మాకే డౌట్ ఉండే, దాని ముందుడే వచ్చింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలి, ఆర్ఏసీ ఉండే ఫస్ట్, వస్తుందో రాదో అనుకున్నాం. కానీ తర్వాత ఫైనల్లీ వచ్చిందనమాట మా సీట్స్ 4 అంటే పక్క పక్కనే వచ్చాయి. మొత్తం 2 అప్పర్ లోవర్ మిడ్ వచ్చిందనమాట. సో చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడైతే మేము దాదర్ రీచ్ అయిపోయాం అనమాట. యాక్చువల్లీ ఈ ట్రైన్ సిఎస్ఎంటీకి వెళ్ళాలి, బట్ అన్ఫార్చునేట్గా అక్కడికి వెళ్ళదు, దాదర్లోనే ఆగిపోతుంది అన్నారు. బట్ ఆ ట్రైన్లో వేరే వాళ్ళు దిగలేదు, మరి అది సిఎస్టీకి వెళ్తుందని చెప్పి తర్వాత చూపించింది. మరి అది వెళ్ళిందో లేదో ఇంకా తెలియదు అనమాట. అండ్ ఇంకా మేమైతే ఇక్కడ దిగిపోయాం కదా, సో లైట్లే అని చెప్పి దిగిపోయాము. అంటే ఇంకా మా రూమ్స్ కూడా దాని దగ్గరలోనే ఉన్నట్టుగా లైట్ తీసేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మా ప్లాట్ఫామ్ ఇక్కడ దగ్గర ఆగింది. సో వేరే దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు, అంటే అవతల దగ్గరికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఎక్సిలేటర్ పట్టుకొని వెళ్తున్నాం అనమాట. చూడండి ఎవరి లగేజ్ వాళ్ళే మోసుకుంటున్నాము. మా అమ్మ ఒకటి మోయట్లేదు, మా నాన్న, మా తమ్ముడిది. అండ్ చూడండి ఫైనల్లీ ముంబై వచ్చేసామన్నమాట. ఇది మార్నింగ్ స్ట్రీట్స్ ఆఫ్ ముంబై అనమాట. మొత్తం ట్యాక్సీలతో నిండిపోయింది. అంటే ఫుల్ ట్యాక్సీస్, అసలు రేట్స్ కూడా మామూలుగా లేవు, అంటే మినిమం ఉంటుంది ముంబై అంటే. చూడండి అప్పుడే పొద్దున్నే 5:30 అనుకుంటా. చూడండి ఎంత రష్ మొదలైందో, అంటే రైల్వే స్టేషన్ కదా. సో ఇంకా ఇదే అనమాట మా రూమ్, హోటల్ అనమాట, బీకేసీ ప్రైమ్. సో 10th floorలో ఉంటుంది. ఇది వచ్చేసి దాదర్లోనే. సో ఇదనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు రూమ్ దొరుకుతుందని. మంచిగా చూడండి వచ్చేసాం అనమాట రూమ్కి. యాక్చువల్లీ మాకు 2 partition ఉన్న రూమ్ ఇచ్చారనమాట. అంటే ఇటు సైడ్ ఒక ఇద్దరు పడుకోవడానికి, అటు సైడ్ ఇద్దరు పడుకోవడానికి. సో అటు సైడ్ మమ్మీ డాడీ, ఇటు సైడ్ మేము పడుకున్నాం అనమాట. చూసారు కదా గాయస్, ఇదే అనమాట మా రూమ్ అయితే. మేము ఉన్న రోజులు మాకు మంచిగా ఉండడానికి అయితే ఉందన్నమాట. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మా రూమ్లో నుంచి వ్యూ అనమాట. చూడండి. అండ్ అక్కడ అంతా వైర్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఏంటి అనుకుంటున్నారా, అక్కడైతే ముంబైలో అండర్ గ్రౌండ్ మెట్రో చేస్తున్నారనమాట. సో కన్స్ట్రక్ట్ చేస్తున్నారంట. సో అదే అనమాట ప్రాసెస్లో ఉంది. చూసారు కదా గాయస్, ఇప్పుడైతే మేము రూమ్ నుంచి అయితే క్యాబ్ పెట్టుకొని చిన్నగా అలా సైట్ సీయింగ్ చూసుకుందామని వెళ్ళామన్నమాట. స్టార్టింగ్ డే రోజు అంతేం తిరగలేదు ఎక్కువ, అంటే నాన్నకి కొంచెం చిన్న పని ఉంది అని అన్నారు. సో అందుకని జస్ట్ నార్మల్గా కొన్ని ప్లేసెస్ తిరిగి వచ్చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసామన్నమాట. అండ్ ఇప్పుడైతే చర్చ్కి వచ్చామన్నమాట, మౌంట్ మేరీ చర్చ్. ఇదైతే చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంది. సో మంచిగా వెళ్ళి ప్రేయర్ చేసుకొని అయితే వచ్చాము. సో గైస్ ఇదైతే బయట మొత్తం చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ ఇది వచ్చేసి లోపల, ఇది వచ్చేసి మేరీమాత టెంపుల్. ఇక్కడ నుంచి అయితే మేము బై వాక్ బాండ్లా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. అంటే ఆటోస్ అవన్నీ అయితే కొంచెం డిస్టెన్స్కి చాలా రేట్ చెప్తున్నారని, కొద్దిమే కదా అని బై వాక్ వెళ్ళిపోదామని, ఇంకా ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా ఉంటుంది స్ట్రీట్స్ అన్నట్టుగా వెళ్ళాము. సో చూడండి ఇళ్ళ మధ్యలో ఉంది స్ట్రీట్స్. అండ్ ఇది వచ్చేసి షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు అనమాట. చూడండి ఎంత మొత్తం ఎస్కాట్ వెహికల్స్ చాలా ఉన్నాయండి, చాలా పెద్దగా ఉంది. చూడండి ఇన్ని ఎస్కాట్ వెహికల్స్ ఉన్నాయి, ఎస్కాట్ వెహికల్స్. అండ్ అటుపక్కన కూడా ఇంకా ఉన్నాయన్నమాట, అన్ని ఎస్కాట్ వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఫైనల్లీ షారుఖ్ ఖాన్ వాళ్ళు ఇద్దరు చూసామన్నమాట బయట నుంచి. అండ్ సెక్యూరిటీ కూడా చాలా గట్టిగా ఉన్నారు, మొత్తం గేట్స్ మొత్తం. అండ్ చూడండి ఇదే అనమాట ఫైనల్లీ.
సో ఫ్రెండ్స్ ఇదైతే తాజ్ హోటల్ అనమాట, బాండ్లాలో తాజ్ హోటల్ అనమాట ఇది. అండ్ దీనికైతే చాలా సెక్యూరిటీ ఉంది గాయస్. స్టార్టింగ్ వెహికల్ వెళ్తుందనగానే ముందు వెనకాల మొత్తం చెక్ చేస్తున్నారు అండ్ తర్వాత పంపిస్తున్నారు. చాలా పెద్దగా ఉంది. అండ్ మేము అన్ఫార్చునేట్లీ బాండ్లా ఫోర్ట్కి వెళ్తే అది క్లోజ్ ఉందనేసరికి సగంలో మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము నార్మల్ అక్కడ మేమైతే ఇప్పుడు ట్యాక్సీలో అయితే సిద్ధివినాయక టెంపుల్ వెళ్తున్నాం గాయస్. ఇదైతే మీటర్ ఎంత చూపిస్తే అంత ఇవ్వాలంటారు, కానీ ఇదైతే చాలా మోసపోతాం గాయస్. మాకు అప్పటికి చాలా మోసం అయింది. సో మీరైతే అలా అయితే వెళ్ళొద్దు, మీరు మాట్లాడుకుని అయితేనే వెళ్ళాలి. అండ్ ఫైనల్లీ వచ్చేసాం అనమాట సిద్ధివినాయక టెంపుల్కి. అయితే లోపల మొత్తం అంటే అక్కడ చెకింగ్ అంతా ఉంటుంది, లోపలికి వచ్చాక మొత్తం షాపింగ్ మాల్స్ అండ్ టెంపుల్ ఉంది. ఇదే టెంపుల్ గాయస్, చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎంత బాగుందో. అండ్ ఇక్కడ నుంచి అయితే లైన్ అండ్ మొత్తం సైడ్కి అయితే షాపింగ్ అనమాట. మొత్తం అంటే దేవుడికి దండమాలలు, స్వీట్స్, పూలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ. అండ్ చూడండి లైన్ అయితే చాలా పెద్దగా ఉందంట. అసలు మొత్తం రష్ ఉంది ఆ రోజు. ఎందుకంత క్రౌడ్ ఉందో నాకు కూడా తెలియదు, చాలా క్రౌడ్ ఉండే. అండ్ ఇక్కడైతే మొత్తం స్వీట్స్ అండ్ పూల మాలలు. బట్ ఇక్కడ చాలా కమర్షియల్గా ఉంది. ఏంటంటే చెప్పులు పెడితే మాత్రం మీరు వాళ్ళ షాప్ దగ్గర చెప్పులు పెడితే మాత్రం ఒక బుట్ట ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి దేవుడికి అని. అక్కడ మామూలుగా మనమైతే యాక్చువల్లీ లోపల ఏముండదు, చెప్పుల స్టాండ్ అని చెప్పి బయటనే పెట్టొస్తాం. బట్ లోపల అయితే మంచిగా ఫ్రీ స్టాండ్ ఉంటుంది. మనం ఇక్కడైతే మేము సిద్ధివినాయక టెంపుల్ నుంచి అయితే ఇక్కడ షాపింగ్ సెంటర్ వరకు అయితే క్యాబ్ పెట్టుకుని వచ్చామన్నమాట. ఇది వచ్చేసి లింకిన్ రోడ్ అనమాట. షాపింగ్ది ఒక స్పాట్, వన్ ఆఫ్ ది ప్లేస్ ఇన్ ముంబై అనమాట. ఇక్కడికి వచ్చాము. బట్ నిజం చెప్పాలంటే అక్కడ మేము ఏం షాపింగ్ చేయలేదు గాయస్. చాలా రేట్స్ ఉన్నాయి. మేబీ క్వాలిటీ ఉంటుందేమో, బట్ మన బడ్జెట్ అయితే కాదు. చాలా రేట్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు రేట్ కూడా తగ్గట్లేదు. ఎంత బార్గెన్ చేసినా కానీ దే ఆర్ లైక్ నాట్ గెటింగ్ దర్ ప్రైజెస్ లో. మాల్కి అయితే వచ్చామన్నమాట. అంటే బయట మొత్తం చాలా ఎండగా ఉంది అని చెప్పి, ఎండ అంటే లైక్ హైదరాబాద్కి మించింది కాదు, కానీ హ్యూమిడిటీ ఉంది బాగా. సో అందుకనే మాల్లో దూరాము, జర టైంపాస్ చేద్దాం అన్నట్టుగా. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది, అలా టైంపాస్ చేసి. సో ఈవినింగ్ మొత్తం అందరు స్ట్రీట్స్ ఎక్కుతారు కదా, సో అలా అది చూద్దాం అన్నట్టుగా ఉన్నాము. అండ్ నాన్నైతే వీడియో క్యాప్చర్ చేస్తూ ఉన్నారనమాట మొత్తం అది ఇది అని చెప్పి. ఈ వీడియోస్ మొత్తం మ్యాక్సిమం నాన్ననే కవర్ చేశారు, మేము అసలు తీయలేదు. అండ్ ఇదైతే నైట్ చూడండి, అలా నైట్ కూడా అయిపోయింది. మేము అంతా తిరిగేసాం అనమాట. అంటే ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ తిరగడమే. సో ఇదే అనమాట మన వీడియో. మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. అండ్ ఇదైతే పార్ట్ 1 ఇన్ ముంబై. సో ఇంకా పార్ట్స్ వస్తుంటాయి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేయండి గైస్. చాలా ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే మీ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.